హాయ్ గైస్, నేను మీ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. ఈ వీడియో వచ్చేసరికి ఎగ్జాక్ట్గా పావుతక్కువ 4 అలా లేచానండి. ఇంకా లేచి ఇంటి గుమ్మాలు అన్నీ క్లీన్ చేసేసరికి టైం వచ్చేసరికి 5:09 అయిందని, సారీ అండి 4:09 అలా అయింది. 4:09కి అయితే ఇంకా వీడియో అనేది షూట్ చేశాను. షూట్ చేసి ఇంకా గడియారంలో కూడా ఒకసారి టైం చూపిద్దామనేసి అయితే లైట్ వేశానండి. హాల్లో ఉంది. ఇంకా లైట్ వేసేసి అయితే చిన్న వీడియో క్లిప్ అనేది మీతో షేర్ చేసేసాను. ఇంకా బయట గుమ్మాలు, నెక్స్ట్ ఇల్లు అవి అన్నీ ఊడ్చుకునేసరికి 5:10 అలా అయిందని చెప్పాను కదా. ఇంకా ఈలోపు అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ అయ్యేసరికి 5 అయిందండి. 5కి అలా స్టార్ట్ చేస్తే ఆ రోజు ఇది పోలిపాడ్యమి రోజు వీడియో అనమాట. పోలిపాడ్యం రోజు వెదర్ అనేది అస్సలు బాగోలేదండి. గాలి వేస్తూనే ఉంది. 5కు పావు తక్కువ 5 అనుకుంటా ఆ టైంలో స్టార్ట్ చేస్తే 5:30 వరకు దీపాలతోనే సరిపోయింది. అస్సలు గాలికి దీపాలు అనేవి ఉండట్లేదండి. వెలిగిస్తుంటే ఆగిపోతున్నాయి. నేను అందుకని చూసారు కదా, ఎన్ని అడ్లు పెట్టాను. చెయ్యిని అడ్డు పెట్టినా లేకపోతే అడ్డు పెట్టినా కూడా అస్సలు ఉండట్లేదు. అయితే దానివల్ల లేట్ అయిందనమాట. 5:30 వరకు దీపాలు వదలడం అంతా కూడా 5:30కి అయితే అయ్యింది. తులసమ్మ దగ్గర దీపారాధన, దీపాలు వదలడం అన్నీ 5:30కి అయితే అయిపోయాయి. అయితే మీరు కార్తీక మాసం అంతా చేయకపోయినా, మీకు హెల్త్ పరంగా సహకరించకపోయినా, శుద్ధ పాడ్యమి ముందు రోజు పోలిపాడ్యమి అంటే ఫస్ట్ కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా, ఆ రోజు శుద్ధ పాడ్యం రోజు చక్కగా దీపారాధన తులసమ్మ దగ్గర ఇంట్లో ఇలా ఒత్తులు ఎదుర్కొంటే మంచిది. అదేవిధంగా మీరు పోలిపాడ్యం అంటారు లాస్ట్ రోజు, అంటే కార్తీక మాసం లాస్ట్ డే అనమాట. ఆ రోజు కూడా పోలిపాడ్యం రోజు చక్కగా ఇలా తులసమ్మ దగ్గర 365 ఒత్తు, నెక్స్ట్ దీపాలు వదులుతాం కదా, నదిలో కానీ చెరువులో కానీ 365 ఒత్తు వదిలితే చాలా మంచిది. అయితే పోలిపాడ్యం రోజు ఎలా చేయాలి ఏంటని వీడియో కిందటి ఇయర్ ఆల్రెడీ పెట్టానండి, అందుకని ఇయర్ ఏం పెట్టలేదు. అయితే పోలిపాడ్యం రోజు అయితే చక్కగా ఇలా తులసమ్మకి తాంబూలం, కొబ్బరికాయ, నెక్స్ట్ వడపప్పు ప్రసాదం అన్నీ పెట్టుకున్నాను. మార్నింగే పెట్టేసి దీపాలు కూడా వదిలేసానండి. ఇలా పెట్టుకోవాలన్నమాట. పోలిపాడ్యం రోజు తులసమ్మ వారికి 365 ఒత్తు వెలిగించాలి, కొబ్బరికాయ కొట్టాలి, నెక్స్ట్ తాంబూలం సమర్పించాలి. అమ్మవారి దగ్గర వినాయకుడిని కూడా పెట్టాలన్నమాట. వినాయకుడిని పెట్టేసి ఆ రోజు పోలీస్ వర్గం కథ ఒకటి ఉంటుంది, ఆ కథ కూడా చదవాలి. ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు తాంబూలం కూడా ఇచ్చుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ అయితే కథ చదువుకున్న తర్వాత ఇలా తలపైన అయితే అక్షింతలు వేసుకోవాలి. వెనక్కి ఎందుకంటే చూస్తున్నాను, వెనక్కి ఒక ఆంటీ ఉన్నారు. కథ నాకు తెలియదమ్మా అనేసి అంటే, నేను చదువుతాను అంటే మీరు వినేయండి అంట. ఆవిడ వింటున్నారు. అందుకని వెనక్కి చూసి మీరు అక్షింతలు అనేవి తలపైకి వేసుకున్నా అంటే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా మాకు ఆ తులసమ్మ వైపు లైటింగ్ అనేది తక్కువ వస్తుందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. నెక్స్ట్ అయితే ఇంకా చూసారు కదా, ఇలా తులసమ్మ దగ్గర అయితే 365 ఒత్తు అనేది వెలిగించాను. కానీ తులసమ్మకి మరీ దగ్గరగా పెట్టేయద్దు, కొంచెం దూరంగా పెట్టండి. అమ్మవారికి కొంచెం వేడి తగలకుండా చూడండి. నెక్స్ట్ వాటర్లో కూడా 365 ఒత్తు అవి వెలిగించండి, చాలా మంచిది. కార్తీక మాసం మొత్తం చేయకపోయినా ఈరోజు చేస్తే, పోలిపాడ్యం రోజు చేస్తే అంత పుణ్యఫలం వస్తుందండి మనకి. కాకపోతే ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా మీరు అలా ట్రై చేయండి చేయడానికి. నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లో కూడా దీపారాధన అయిపోయింది. దీపారాధన అయిపోయిన తర్వాత అయితే దీపారాధన అయిపోయాక ప్రసాదాలు మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనుకోవచ్చు. మనం ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా దీపాలు అనేవి 5 లోపు 5:30 లోపు చక్కగా దీపాలు అయిపోయిన తర్వాతే మనం ప్రసాదాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అండి. అంటే మనం ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసేసరికి తెల్లవారిపోతుంది. అప్పుడు తులసమ్మ దగ్గర దాని దగ్గర దీపం పెట్టడం అవ్వదు. అందుకనేసి అయితే నేను దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పులిహోర, పరమాన్నం ప్రిపేర్ చేశానండి. ఒక అట్టులాగా వేశాను, అదొకటి. నెక్స్ట్ అయితే ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, లాస్ట్ రోజు పోలిపాడ్యం రోజు స్వయం పాకం తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ నెల రోజులు చేసిన వాళ్ళు స్వయం పాకం ఇస్తే అంత మంచిదనమాట. అయితే ఇంకా అదే చెప్తున్నాను.
పోలుపాడ్యం రోజు ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది బియ్యం, టమోటాలు, చింతపండు, కందిపప్పు, ఎండుమిర్చి, అరటికాయ, తోటకూర ఇవన్నీ అయితే స్వయం పాకంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇస్తరాకైతే కంపల్సరీ ఉండాలి. ఇస్తరాకు మీద పెట్టేసిస్తే మంచిది. నెక్స్ట్ ఇక్కడైతే మా ఫ్రెండు నేను కూడా కలిపి అయితే బూరెలు ప్రిపేర్ చేసుకున్నాం ఆ రోజు. బూరెలు ప్రిపరేషన్ అనేది నాకు అంత పర్ఫెక్ట్‌గా రాదండి. అందుకని మా ఫ్రెండ్‌కి అయితే చెప్పాను. నాకు కొంచెం బూరెలు ఇవ్వు అని. తనకైతే ఇంకా హెల్ప్ చేయడానికైతే వెళ్ళాననమాట. ఇంక ఇంట్లో నేను పులిహోర, పరమాన్నం అయితే పెట్టుకున్నాను. అయితే ఇవన్నీ మార్నింగే దీపారాధన అయిపోయిందండి చెప్పాను కదా! మళ్ళీ ప్రసాదాలన్నీ పెట్టేటప్పుడు మళ్ళీ దీపం వెలిగించుకున్నాను. వెలిగించుకొని మళ్ళీ అయితే ప్రసాదం పోలమ్మకి బూరెలు, నెక్స్ట్ పరమాన్నం, పులిహోర అయితే చేసున్నాను. అంటే మనం ఏమేం చేసామో ఆ ప్రసాదాలన్నీ పెట్టాలి. మీరెప్పుడైనా ముందు దీపారాధన చేసేసండి. తర్వాత ప్రసాదాలు ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గర పెట్టొచ్చు. అంతవరకు మనం ఫాస్టింగ్‌తోనే ఉంటాం కనుక ఏం పర్వాలేదండి. మనం ఒకవేళ ఫాస్టింగ్‌తో అంటే ఉండము అనుకుంటే మాత్రం ముందు పెట్టేయొచ్చు. మనం ఎలానో గుడికి వెళ్ళి స్వయం పాకం ఇచ్చినంత వరకు మనం ఫాస్టింగ్‌లోనే ఉంటాం కనుక పర్వాలేదనమాట. అయితే నేను ముందు దీపారాధన చేసేసి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర ఇంట్లో అయితే ప్రసాదం పెట్టుకున్నాను. ఇవన్నీ అయిన తర్వాత చెప్పా కదా! స్వయం పాకం ఇవ్వాలి ఆ రోజు కంపల్సరీ అని. పోలపాడ్యం రోజు ఇస్తే అంత పుణ్యం అండి. చాలా మంచిది. ఆ రోజు అంటే నెల మొత్తం కూడా ఆరోగ్యపరంగా ఎవరికైనా చేయలేము, కొన్ని సమస్యల పరంగా చేయలేము అనుకున్న వాళ్ళు ఆ రోజు చేస్తే మంచిది. అయితే ఆ రోజైతే ఇంకా టెంపుల్‌కైతే వచ్చే స్వయం పాకం ఇవ్వడానికి ఇక్కడైతే స్వయం పాకం అయితే ఇచ్చేస్తున్నాం. సకల గండ దోష పరిహార సిద్ధ్యర్థం తత్తతు బ్రాహ్మణ శాలిగ్రామ ధానాన్ని కరిష్యే. బ్రాహ్మణ్కి శాలిగ్రామ ఇస్తున్నాను. అధ్యాత్మం ఇష్టకామ్య పరిసమాప్త సిద్ధ్యర్థం కార్తీక దామోదర దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం తత్తతు బ్రాహ్మణ స్వయం పాక దానాన్ని అన్నదానాన్ని కరిష్యే. బ్రాహ్మణికి స్వయం పాక దానం ఇస్తున్నాను. అయితే పోలుపాడ్యమి రోజు స్వయం పాకం అయితే ఇవ్వడానికి గుడికొచ్చాము. డైరెక్ట్‌గా అయితే వీడియో పెట్టేశానండి. ఏకాదశి రోజు ఏ విధంగా అయితే ఇచ్చానో సాలగ్రదానం, దీపదానం అలానే ఈరోజు కూడా సాలగ్రదానం, దీపదానం ఇచ్చేసి స్వయం పాకం కూడా ఇచ్చేసాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయిరాం టెంపుల్ దగ్గర దీపారాధన అన్నీ చేసుకున్న తర్వాత ఆ రోజు తాంబూలాలు ఇవ్వాలని చెప్పాను కదా! అలా పంతులు గారు వాళ్ళ మిసెస్ ఉంటే ఇచ్చేసాననమాట తాంబూలం. ఇచ్చేసిన తర్వాత టెంపుల్ దగ్గర అలా చిన్న సెల్ఫీ వీడియోనైతే తీసుకుంటున్నానండి. అయితే మాతో పాటుగా మా తోటికోడలు కూడా వచ్చింది. తను కూడా ఇంకా తాంబూలం అయితే ఇస్తుంది. అలా చిన్న వీడియో క్లిప్ అయితే ఇక్కడ పెట్టేశాను. నెక్స్ట్ అయితే పోలుపాడ్యమి రోజు తప్పనిసరిగా పప్పన్నం అనేది తినాలి. మనం చేసిన ప్రసాదాలన్నీ కూడా తినాలన్నమాట. అలా అయితే నేను ఇక్కడ అన్నీ పెట్టుకున్నాను. పులిహోర, పరమాన్నం, పప్పన్నం, 2 బూరెలు అయితే పెట్టుకున్నాను. దాంతో పాటుగా అప్పడాలు కూడా పెట్టుకున్నాను. అయితే మా పోలుపాడ్యం అయితే ఇలా అయ్యిందండి. తప్పనిసరిగా ఆ రోజు పప్పన్నం అయితే తినండి. అయితే మీ పోలుపాడ్యం ఎలా జరిగింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో